ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి దేవుని సమాధానము కలుగునుగాక. మీ ప్రార్థన అవసరతలకు ఫోన్ చేసి తెలియచేయండి లేదా కామెంట్లో తెలియచేయండి. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనము. నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. మోషే నాయకత్వంలో ఐగుప్తు నుండి విడిపించబడి కానాను దేశానికి ప్రయాణమై దారి మధ్యలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను గూర్చి దేవాతి దేవుడైనటువంటి యెహోవా ఈ వాగ్దానం చేస్తున్నాడు. అదే వాగ్దానము ఈరోజు నీ కొరకు దేవుడు చేస్తున్నాడు. నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను అంటున్నాడు. ఎప్పుడు ఈ వాగ్దానం చేశాడో తెలుసా? ఈ వాగ్దానానికంటే ముందు దేవుడు మారాగా ఉన్నటువంటి చేదు నీళ్లను మధురంగా మార్చాడు. ఆ తర్వాత ఇశ్రాయేలు జనసమూహం అంతా కూడా ప్రయాణం చేస్తూ ఏలీము నుండి ప్రయాణమైపోయి ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన 2వ నెల 15వ దినమున ఏలీమునకు సీనాయికి మధ్య సీను అరణ్యమునకు వస్తారు. ఆ అరణ్యములో ఇశ్రాయేలీయుల జన సమూహమంతా మోషే అలాగే అహరోను వీరిద్దరి మీద సనుగుతారు. మోషే నాయకుడు, మోషేకు సహకారి అహరోను. మోషే తమ్ముడు, అహరోను అన్న. తమ్ముణ్ణి దేవుడు ఎన్నుకున్నాడు. సహకారిగా ఉండటానికి అహరోనును దేవుడు ఎన్నుకున్నాడు. వారిద్దరి మీద ఇశ్రాయేలు జన సమూహమంతా సనగడం మొదలుపెట్టింది. మేము మాంసపు కుండల యొద్ద కూర్చుండి తృప్తిగా ఆహారం తినున్నప్పుడు యెహోవా చేతి వలన మేమేలా చావలేదు? ఈ సర్వ సమాజము ఆకలి చేత చంపుటకు ఈ అరణ్యములోనికి మమ్మును ఇక్కడికి తోడుకొని వచ్చి తిరై అని అహరోనుతో, మోషేతో ఇశ్రాయేలు ప్రజలు సనుగుతూ ఉన్నారు, గొణుగుతూ ఉన్నారు. మాకు తిండి లేదు, మేము ఐగుప్తులో మాంసము తినేవాళ్ళము, మీరు మమ్మల్ని అడవిలోనికి తీసుకొచ్చారు అని మోషే మీద సనుగుతున్నారు, అహరోను మీద సనుగుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు ఎంత బుద్ధిహీనముగా మాట్లాడుతున్నారో చూడండి. ఈజిప్టులో దాస్యము చేసిన సంగతి, అక్కడ అనుభవించిన కష్టాలు అదంతా కూడా మర్చిపోయారు ఈ ఇశ్రాయేలు ప్రజలు. భోజనం మీదే వారి మనసంతా ఉంది. ఈజిప్టు నుండి తెచ్చుకున్న ఆహార పదార్థాలు అయిపోయాయి. వారికున్న ఎడారి ప్రదేశంలో సీనాయి ద్వీపకల్పము దాదాపు 12,000 చదరపు మైళ్ళు విస్తీర్ణం గలది. అంత పచ్చదనం లేని పర్వతాలు, రాళ్ళు, రప్పలు నిండిన ఇసుక ప్రదేశం. అక్కడక్కడా కనిపించే సెలయేళ్లలో వర్షం పడితేనే గాని నీళ్లు ఉండవు. వర్షపాతం అరుదుగా ఉంటుంది. అక్కడ ఓటలు, ఫలవంతమైన చిన్న చిన్న ప్రదేశాలు ఉన్నాయి. అలాంటి చోట్ల మందలు తాగడానికి చాలినంత నీరు, మేయడానికి గడ్డి,
ఉండవు. అయితే ఆ ప్రయాణంలో ఉన్న 20 లక్షల మంది జనానికి సరిపోయిన నీరు, ఆహారం ఎక్కడ దొరుకుతుంది? భయంకరమైన మహా ఎడారి అని ఆ ప్రాంతంలో కొంత భాగాన్ని మనము ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 19వ వచనంలో చూడవచ్చు. మనము హోరేబు నుండి సాగి మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు మీరు చూచిన ఆ ఘోరమైన మహా అరణ్యములో, చూడండి, మీరు చూచిన ఆ ఘోరమైన మహా అరణ్యములో నుండి వచ్చి అమోరీయుల మన్యపు మార్గమున కాదేషు బర్నేయకు చేరితిమి అని అక్కడ రాయబడి ఉంది. అంటే అది అరణ్యము అని మనకి తెలుస్తోంది. పంట భూములు, పారే నీళ్లు, పారే నదులు, కాలవలు లేనటువంటి ఆ పాడైన నిర్జన ప్రదేశాన్ని చూచి ఆకలి, చావు తమ కోసం పొంచి ఉన్నట్లు వారికి అనిపించింది. వారు దేవుని ప్రేమను, అక్కడి వరకు వారిని తీసుకొచ్చినది దేవుడే అన్న సంగతిని మరిచిపోయారు. దేవుడి ప్రేమను మర్చిపోయారు. అక్కడ ఎర్ర సముద్రాన్ని దాటించింది మర్చిపోయారు. కొంత ముందు చేదుగా ఉన్నటువంటి నీళ్లను, మారాగా ఉన్నటువంటి నీళ్లను మధురముగా మార్చిన సంగతిని మర్చిపోయి అంటున్నారు, మేము అక్కడ మాంసపు కుండల దగ్గర కూర్చొని తృప్తిగా మేము భోజనం చేస్తున్నప్పుడు మమ్మల్ని ఎందుకు చంపలేదు దేవుడు? ఇప్పుడు అరణ్యంలోనికి తీసుకొచ్చి ఇక్కడ ఆకలితో, దప్పికతో మేము చచ్చిపోయేటట్లుగా ఎందుకు చేస్తున్నారు మీరు, మోషే, అహరోను అని వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద సనుగుతున్నారు, వాళ్ళ మీద గొనుగుతున్నారు. వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీరు కూడా ఇలాగే మాట్లాడతారు కదా కొన్నిసార్లు. దేవుళ్ళలోనికి రాకముందు ఎంత సమృద్ధిగా ఉన్నదో పచ్చి అబద్ధం. దేవుళ్ళలోకి రాకముందు ఎంత సంతోషంగా ఉండేవాణ్ణో పచ్చి అబద్ధం. దేవుళ్ళలోకి రాకముందు మేము ఎంత బాగున్నామో పచ్చి అబద్ధం, దాంట్లో కూడా ఇంకా పచ్చి అబద్ధం. దేవుళ్ళలోకి రాకముందు బాగుండే వాళ్ళంట, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కష్టాలు పెరిగిపోయినాయంట, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత శోధనలు పెరిగిపోయినాయంట, దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత ఏమీ మంచి జరగట్లేదంట. ఒకప్పుడు దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి ఇక్కడ సనుగుతూ ఉన్నారు ఇశ్రాయేలు జనాంగము. అదే విధంగా సనిగేటువంటి ప్రజలు చాలామంది ఉన్నారు. వారిలో ఈ వాక్యం వింటున్న నువ్వు కూడా ఉన్నావు. ఎన్నెన్నిసార్లు దేవుడు నీ పట్ల మేలు చేయలా? ఎన్నెన్నిసార్లు దేవుడు నిన్ను అనారోగ్యం నుండి విడిపించలా? ఎన్నెన్నిసార్లు దేవుడు నీ కరువులో నీకు సమృద్ధినివ్వలా? ఎన్నెన్నిసార్లు మూసుకుపోయినటువంటి ద్వారాలను దేవుడు తెరవలా? ఎన్నెన్నిసార్లు మార్గాలు లేకున్నప్పుడు దేవుడు నీకు మార్గాలు చూపించి నిన్ను అద్దరికి చేర్చలా? మునిగిపోతున్న నిన్ను దేవుడు తన హస్తముతో పట్టుకొని ఎన్నెన్నిసార్లు ఒడ్డుకు చేర్చలా? అవన్నీ మర్చిపోయావు. ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావంటే, లేదు, దేవుడు నా గురించి ఆలోచించడం లేదు, దేవుడి వల్ల నాకేమేలు జరగటం లేదు అని మాట్లాడుతూ ఉన్నావు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలలో మాట్లాడుతున్నటువంటి ఆ మాటలు ఈరోజు నీ నోట నుండి వినాల్సి వస్తుంది. నీకోసం ఏమీ చేయట్లేదా దేవుడు? నీకేమేలు చెయ్యలేదా దేవుడు? నిన్ను అసలు పట్టించుకోవట్లేదా దేవుడు? నీ కొరకు మోకరించి ప్రార్థించడానికి దైవ సేవకులనిచ్చాడు దేవుడు నీకు. నీ కొరకు విజ్ఞాపన చేయటానికి దేవుడు నీకు దైవ సేవకులనిచ్చాడు, సంఘాన్నిచ్చాడు.
నీకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చాడు, నీకంటూ శరీరం ఇచ్చాడు, అన్ని అవయవాలు బాగుండేటట్లుగా ఇచ్చాడు. అసలు నీకు దేవుడు జన్మనిచ్చాడు, ఈ భూమి మీదకి నేను తీసుకొచ్చాడు. ఆకాశ పక్షులను పోషించినట్లుగా దేవుడు నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా పోషిస్తూ ఉన్నాడు. కానీ విశ్వాసం ఉందా నీకు? నమ్మకం ఉందా నీకు? కోల్పోయావు. విశ్వాసాన్ని కోల్పోయావు, నమ్మకాన్ని కోల్పోయావు. ఇశ్రాయేలు ప్రజలు మాట్లాడినట్టుగానే నువ్వు కూడా మాట్లాడుతూ ఉన్నావు. ఎంతోమంది ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నప్పుడు స్వస్థత పొందుకున్నారు. ఎంతోమంది ప్రార్థన అవసరత తెలియజెప్పి ప్రార్థన సహాయం కోరినప్పుడు, వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు జవాబులు పొందుకున్న వారు ఉన్నారు. చాలామంది కృతజ్ఞత కలిగి ఉన్నారు, చాలామంది కృతజ్ఞత లేకుండా ఉన్నారు. ఇద్దరికీ అదే పరిస్థితి. కానీ ఒకరు కృతజ్ఞత కలిగి ఉన్నారు, ఒకరు కృతజ్ఞత లేకుండా ఉన్నారు. అక్కడ కనిపిస్తున్న జనము కూడా రెండు రకాలు. ఒకటి దేవుని పట్ల కృతజ్ఞత గలవారు, రెండవది దేవునికి వ్యతిరేకంగా మాట్లాడేవారు. మోషే, అహరోనులకు తెలుసు దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేసి ఐగుప్తు నుండి విడిపించాడో. వారు దేవుడి మీద ఎదురు తిరగడంలా. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎదురు తిరుగుతున్నారు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి తీసుకొచ్చిన దేవుడని మోషేకు తెలుసు, అహరోనుకు తెలుసు. వారు ఎదురు తిరగడంలా దేవుణ్ణి నమ్ముతున్నారు, విశ్వసిస్తున్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు మాత్రం ఎదురు మాట్లాడుతున్నారు, సనుగుతున్నారు, గొణుగుతున్నారు. వారి సనుగులు, వారి గొణుగులు చూసి యెహోవా చూసి మోషే, అహరోనులతో దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను ఆకాశము నుండి మీ కొరకు ఆహారమును కురిపించెదను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఆకాశము నుండి ఆహారము కురిపిస్తాడు మన ప్రభువైన యెహోవా. ఇశ్రాయేలు ప్రజలు ఆకలి కొన్నప్పుడు ఆకాశము నుండి ఆహారాన్ని కురిపిస్తానికి సిద్ధపడ్డాడు దేవుడు. అన్నట్టుగానే ఆహారాన్ని కురిపించి ఇశ్రాయేలు ప్రజలను పోషించాడు దేవుడు. ఈరోజు నీకు కూడా కరువున్నదేమో, నీకు కూడా కొదువున్నదేమో. అయితే దేవుని యొద్ద నుండి నీకు సహాయం వస్తుంది, దేవుని యొద్ద నుండి నీకు సమాధానం వస్తుంది. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, సమాధానము, సహాయము పొందుకోవలసింది గొనగటం ద్వారా కాదు, సనగటం ద్వారా కాదు, ప్రార్థనాపూర్వకముగా సహాయాన్ని పొందుకోవాలి. విజ్ఞాపన చేసి దేవుని యొద్ద నుండి సహాయాన్ని పొందుకోవాలి. ప్రార్థన చేయండి, గొనగమాకండి, సనగమాకండి. నాకు ఇది తక్కువైంది, అది తక్కువైంది, ఒకప్పుడు నేను అలా ఉండేవాణ్ణి, ఇప్పుడు ఇలా ఉన్నాను అని మాట్లాడమాకండి. కృతజ్ఞత లేదు మాకు అని మీ మాటల ద్వారా తెలియజెప్పమాకండి. మీరు కృతజ్ఞత కలిగిన మంచి మనస్సు గలవారని తెలియజెప్పండి. దేవుడి యొద్ద నుండి కరువులో ఉన్న నీకు తప్పక సహాయం వస్తుంది, రోగములో ఉన్న నీకు తప్పక సహాయం వస్తుంది, చిక్కులలో చిక్కబడి బంధకాలలో బంధించబడి ఉన్న నీకు తప్పక సహాయం వస్తుంది. ప్రార్థన చేసి పొందుకోవాలి ఆ సహాయాన్ని. ప్రార్థన చేద్దామా? విశ్వసిస్తావా? దేవుడు నీకు తప్పక సహాయం చేస్తాడని విశ్వసిస్తావా? విశ్వసిస్తున్నావా? ప్రార్థన చేసుకుందాం, తప్పక జవాబు వస్తుంది. తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. ఇశ్రాయేలు ప్రజలు అరణ్య ప్రాంతంలో ప్రయాణం చేస్తున్నారు. నిజమే, నీళ్లు లేవు, పంటలు లేవు, అక్కడేమి దొరకవు. అయినా కూడా అలాంటి ప్రదేశంలో వాళ్ళు ప్రార్థన చెయ్యాలి, కానీ విసిగించకూడదు, సనగకూడదు, గొనగకూడదు.
ఎందుకంటే ఎర్ర సముద్రమును చీల్చిన దేవుడవు నువ్వు, మారా నీళ్లను మధురంగా మార్చిన దేవుడవు నువ్వు, ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేసిన దేవుడవు నువ్వు. ఎన్నెన్నో గొప్ప కార్యాలు చేసిన నీవు అరణ్యములో ఆహారం పెట్టలేవా? అరణ్యము ద్వారా కాదు ఆహారము, ఆకాశము నుండి కూడా కురిపించగలవు నువ్వు ఆహారము. ఆ సంగతి వాళ్ళు అర్థం చేసుకోలేదు నాయన. సనిగారు, గొనిగారు. అది మంచిది కాదు నాయన. ఈరోజు వాక్యం వింటున్న వారిలో చాలామంది సనిగే వాళ్ళు ఉన్నారు, గొనిగే వాళ్ళు ఉన్నారు, అవిశ్వాసులున్నారు. విశ్వాసం దయచే ప్రభువా, నీ మీద బహు నమ్మకం దయచే ప్రభువా. ఒకప్పుడు నీ యొద్ద నుండి గొప్ప గొప్ప కార్యాలు చూసి, ఒకప్పుడు నీ యొద్ద నుండి గొప్ప గొప్ప కృపను పొందుకొని, ఈరోజు నాయన నీ గురించి నువ్వు పట్టించుకోనట్టుగా, నువ్వు జవాబు ఇవ్వనట్టుగా, నువ్వు వారి గురించి ఆలోచన చెయ్యనట్టుగా, ఏం దేవుడోలే, మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని మాట్లాడుతున్న వారు ఉన్నారు తండ్రి. అటువంటి వారిని క్షమించు నాయన. ఇంతవరకు ఈ విన్నవారిలో అటువంటి వారుంటే క్షమాపణ కోరుకొనుచున్నాము తండ్రి. మన్నించు, క్షమించు, మంచి మనసు దయచేసి ఇంకెన్నడూ కూడా అటువంటి పొరపాటు చేయకుండా నీ గురించి సాక్ష్యమే చెప్పాలి కానీ ఇటువంటిది చెప్పకుండా, అపనమ్మకము నీ మీద లేకుండా బహు నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేస్తే నువ్వు ఆకాశము నుండి కూడా సహాయము కురిపిస్తావని ఈ సత్యాన్ని వారు తెలుసుకొని గ్రహించి నీ చిత్త ప్రకారం నాయన ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఎవరెవరు కరువులో ఉన్నారో వారికి సమృద్ధినివ్వండి, రోగములో ఉన్నారో వారికి స్వస్థతనివ్వండి, కుటుంబాలలో బంధించబడి నాయనా కుటుంబాలలో బంధకాలతో ఉన్నారో వారిని బంధకాల నుండి విడిపించండి. ప్రతి సాతాను శోధన నుండి, ప్రతి సాతాను ఉచ్చు నుండి, ప్రతి సాతాను ఉరి నుండి విడిపించి మేలైన జీవితము, ఆశీర్వాదకరమైన జీవితము, దీవెనకరమైన జీవితము దయచేసి ఈ బిడ్డలందరినీ కూడా మీరు గొప్పగా ఆశీర్వదించి దీవించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, దీవెన సదాకాలము మీకు మీ కుటుంబానికి తోడై ఉండి చక్కగా నడిపించునుగాక. ఆమేన్.